గాంధీ గారు వారి నాయకత్వంలో, అట్లాగే మల్లికార్జున ఖార్గే గారు ఏఐసిసి ప్రెసిడెంట్ గారు వారు నాయకత్వంలో వారి డైరెక్షన్, అట్లాగే ప్రియాంక గాంధీ గారు వారు వారి నాయకత్వం వారి యొక్క డైరెక్షన్లో, మరి మొత్తం తెలంగాణ క్యాంపెయిన్ అంతా కూడా రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు తెలంగాణ గడ్డ మీద ఆ రోజు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, 10 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో స్వేచ్ఛ, స్వతంత్రము, ప్రజాస్వామ్యము లేకుండా పరిపాలన జరుగుతుంది, పోలీసు వ్యవస్థతో రాజ్యం ఏలుతుంది, రాజ్యం ఏలుతున్నారు, స్వేచ్ఛ లేకుండా పోయింది, గొంతు విప్పి మాట్లాడితే కేసులు, కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నాలు చేసి సమస్యలు చెప్పుకుందామంటే పోలీసుల అరాచకము, ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని ధర్నాలు చేసి ప్రభుత్వానికి విన్నపాలు ఇచ్చుకుందామంటే ధర్నాలు లేని యొక్క పోలీసు యొక్క ప్రహరీ వాళ్ళ కస్టడీలో ఇందిరా పార్క్ పెట్టడము, ఒక పద్య వ్యూహంలో అభిమన్యుడు ఏ రకంగా చిక్కుకున్నాడో అలాంటి పరిపాలన గత బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. అందులో నుంచి విముక్తి కలగాలి, కాంగ్రెస్కి అవకాశం ఇవ్వండి, మంచి పరిపాలన అందిస్తామని ఆ రోజు రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, ప్రియాంక గారు, ప్రధానంగా రాహుల్ గాంధీ గారు ప్రతి సభలో ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు, మరి మా సీనియర్ నాయకులు అందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఏడేళ్ల పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఇక అనేక మంది మా నాయకులు అందరూ కూడా, సీనియర్ నాయకులు అందరూ కూడా మరి రాష్ట్రమంతటా కూడా ఒక వాతావరణాన్ని తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారు 6 హామీలు కొన్ని, ఇంకా ఒక్కొక్క హామీలో ఒక 3 అంశాలు ఉన్నాయి. ఒక హామీకి 3, ఒక హామీకి 2, ఒక హామీకి 3 ఇట్లా ఉన్నాయి. అవి చదువుతాయి ఏమైనా ఏం కాలేవా. కానీ కిషన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా ఒక సూటి ప్రశ్న. ఫస్ట్, కిషన్ రెడ్డి గారు, మీరు సోనియా గాంధీ గారికి లేక మీ 6 స్కీములు ఏదైతే సోనియా గాంధీ గారు మాట ఇచ్చారో దీని మీద మీరు కొంత అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఈరోజు మీరు సోనియా గాంధీ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. నేను కిషన్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. కిషన్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీలు రాహుల్ గాంధీ గారు వారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు మా సీనియర్ నాయకులందరూ కూడా మినిస్టర్స్ అయ్యారు. ఇక్కడ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందో నేను చెప్తా, కానీ ఒక ప్రశ్న మీకు అడుగుతున్నా. మీరు సోనియా గాంధీ గారికి లెటర్ రాసినారు కదా మీరు, మరి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఎందుకు రాయలేదు? ఒక లెటర్ మీరు ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఒక లెటర్ రాశారు. ఏం లెటర్ రాయాలి మీరు? ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు చాలా స్పష్టంగా భారతదేశానికి బీజేపీకి అవకాశం ఇవ్వండి, ఇచ్చిన వెంటనే విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న మారుమూల గ్రామాలకు, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నలుమూలలో ఉన్న గ్రామాలలో పేదవాడికి అకౌంట్లో 15 లక్షలు వేసుకుంటూ భారతదేశంలో ప్రతి పేదవాడికి
15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి మీరు పేదవారికి అకౌంట్లో వేస్తామని మీరు చెప్పినారు. మీ మొదటి వాక్యం అదే ఈ దేశ ప్రజలకు. రెండవది, ప్రతి సంవత్సరము మీరు చదువుకున్న యువతీ యువకులకు సంవత్సరానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు ఉన్నటువంటి యువతీ యువకులకు చదువుకున్న వాళ్ళకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు మీరు ఇస్తారని ఆ రోజు మోడీ గారు అన్నారు. ఇది 11వ సంవత్సరం 3వసారి ప్రధానమంత్రిగా మీకు అవకాశం దేశ ప్రజలు మీకు ఇచ్చినారు. తెలంగాణలో కూడా 8 ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చినారు. మీరు కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ అయినారు, అట్లాగే బండి సంజయ్ గారు కూడా సెంట్రల్ మినిస్టర్ అయినారు. కాంగ్రెస్ పార్టీ మీకు ఒక ప్రశ్న సూటిగా ఇదే అడుగుతున్నాం. మీరు సోనియా గాంధీ గారికి లెటర్ రాసే కంటే ముందు ప్రధానమంత్రి మోడీ గారికి కూడా రాసి ఉంటే అప్పుడు మీరు సోనియా గాంధీ గారికి లెటర్ రాసే నైతిక హక్కు మీకు ఉండేది. కాబట్టి ముందు మీ లెటర్కి కాంగ్రెస్ పార్టీ వాల్యూ లేదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ యొక్క లెటర్ వాల్యూ, కిషన్ రెడ్డి గారి లెటర్ సోనియా గాంధీకి మీరు రాశారు కదా, మీ లెటర్కి విలువ లేదు, వాల్యూ లేదు, నైతికంగా మీకు హక్కు లేదు. ఎందుకంటే మీ ప్రధానమంత్రి గారిని ఆ 15 లక్షల నల్లధనాన్ని తెచ్చి పేదవాళ్ళకి వేసి ఉంటే ఈరోజు మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో హీరోలుగా ఉండేవాళ్ళు. కానీ మీరు ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మోడీ గారు 0 మాటలు నిలబెట్టుకున్నారు.